Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 26th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, బ్రిక్స్ సమావేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్. 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం. 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం. 11th బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్. 11th బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ హర్యానాలోని గురుగ్రామ్లో జరిగింది. హర్యానాలోని గురుగ్రామ్లో కంప్లీట్ అయింది. జూన్ 25th నిన్న ప్రారంభమైంది. జూన్ 25th నుంచి జూన్ 26th వరకు 2 రోజుల పాటు జరిగింది. సో మరి ఇక్కడ మనము ఆల్రెడీ ఈ బ్రిక్స్కి సంబంధించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. బ్రిక్స్ మెయిన్ సమ్మిట్ 18వ బ్రిక్స్ సమావేశం 18th బ్రిక్స్ సమ్మిట్ ఈ సంవత్సరం ఇండియాలో జరగబోతా ఉంది. జనవరి 1st 2026 నుంచి ఈ ఇయర్కు గాను బ్రిక్స్కి ఇండియా చైర్మన్షిప్ బాధ్యతలు చేపట్టింది. 17th బ్రిక్స్ సమ్మిట్ లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. మరి బ్రిక్స్ సమావేశానికి సంబంధించి అనుబంధ సమావేశాలు చాలా జరుగుతూ ఉంటాయి. లైక్ సబ్సిడరీ మీటింగ్స్, లైక్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్, అగ్రికల్చరల్ మినిస్టర్స్ మీటింగ్, డిజాస్టర్ రెస్పాన్స్ మీటింగ్, ఇటువంటి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశము గురుగ్రామ్లోని హర్యానాలో జరిగింది. దీన్ని నిర్వహించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ పవర్. దీన్ని కండక్ట్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ పవర్. మరి ఇక్కడ మనం ఫస్ట్ బ్రిక్స్ 2026 థీమ్ మరొకసారి తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది ఆరేది కాదు, తెగేది కాదు, ఇది అయ్యేది కాదు, తెగేది కాదు. కాబట్టి మరొకసారి తెలుసుకోవాలా. బ్రిక్స్ 2026 థీమ్ వచ్చేసి ఇది మెయిన్ థీమ్ అండి. ఇది బ్రిక్స్ సమావేశానికి ప్రధాన సమావేశానికి సంబంధించిన థీమ్. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది థీము. మరి ఇలాంటి అనుబంధ సమావేశాలు జరిగినప్పుడు వాటికి కూడా ఒక థీమ్ ఉంటుంది. ఆ సపరేట్ థీమ్ కూడా తెలుసుకోవాలి. ఈ 11th బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ థీమ్ వచ్చేసి ఎనర్జీ ఫర్ ఆల్. ఎనర్జీ ఫర్ ఆల్ అంటే అందరికీ శక్తి, అందరికీ ఇంధనాన్ని అందించాలి. అంటే మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి గ్రూప్ 2లో కావచ్చు, ఏ ఎగ్జామ్లో తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక చాప్టర్ ఉంటుంది ఎనర్జీ మేనేజ్మెంట్ అని చెప్పేసి. ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే శక్తి నిర్వహణ. ఇందులో ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, ఎఫ్బిఓ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూ ఉన్నాం ఇండియాలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ చాలా డెవలప్ అవుతూ ఉంది. రెన్యూబుల్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి అవుట్కమ్ తెలుసుకోవాలి. ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా అంటే మెయిన్గా స్మార్ట్ గ్రిడ్స్, ఎనర్జీ స్టోరేజ్కి సంబంధించి బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేశారు. స్మార్ట్ గ్రిడ్స్, ఎనర్జీ నిల్వ వ్యవస్థకు సంబంధించి ఒక డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేసింది బ్రిక్స్ కూటమి. మరి బ్రిక్స్లో 11 కంట్రీస్ ఉంటాయన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా ఎప్పుడు జాయిన్ అయింది బ్రిక్స్లో మెంబర్గా? లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగిన మీటింగ్లో జాయిన్ అయింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి బ్రిక్స్ సమావేశానికి భారత్ గతంలో ఆతిథ్యం ఇచ్చిందా అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. 2012, 2016, 2021లో బ్రిక్స్ మీటింగ్ని ఇండియా నిర్వహించింది. ఇప్పుడు 4th టైం ఈ సంవత్సరం నిర్వహించబోతోందని చెప్పేసి కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం ఆల్రెడీ. మరి ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ 2009 రష్యాలోని ఎకటీన్బర్గ్లో జరిగింది. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది. మొదట ఇది ఏర్పాటైనప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం ఇవన్నీ కూడా. సో ఇది అండి 11th బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్. ఇక మరి మెయిన్గా ఏం నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళు? ఇందాక చెప్పినట్టు డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్మార్ట్ గ్రిడ్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్. మనకి ఆల్రెడీ మనం చూస్తే ఎనర్జీ విషయానికి వస్తే మనము ఇంధనం ఉత్పత్తి అంటే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి విషయంలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ వినియోగం విషయంలో ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో కావచ్చు, ఎలక్ట్రిసిటీ వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఇండియా ఈజ్ ద 3rd లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి ఆల్రెడీ మనకు చూసుకుంటే ఆల్రెడీ 2026 ఏప్రిల్ మే నాటికి మనం ఆల్రెడీ సుమారుగా 540 గిగావాట్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీని మనం సాధించాం. ఓవరాల్గా మనము 2026 ఏప్రిల్ మే టైం కల్లా ఓవరాల్గా మనము అంటే ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు, కోలు, పెట్రోలియం అటువంటి వాటివి, అలానే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, సోలార్, విండ్
అటువంటి వాటి ఈ రెండింటినీ కలుపుకుంటే సుమారుగా 540 గిగావాట్ల పవర్ని మనం ఉత్పత్తి చేశాము. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ మైండ్ అనేది కొద్దిగా యాక్టివ్గా షార్ప్గా ఉండాలి. మీకు మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలా, మరి 540 గిగావాట్లలో ఎక్కువగా ఏ ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం అంటే శిలాజ ఇంధనాలా, శిలాజేతర ఇంధనాలా, ఫాజిల్ ఫ్యూయల్సా లేదంటే క్లీన్ ఫ్యూయల్సా అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్సే. మోర్ దాన్ 50%, 50%కి పైగా టోటల్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తిలో 50%కి పైగా ఈ యొక్క క్లీన్ ఫ్యూయల్స్, హరిత ఇంధనాలు, సోలార్ విండో అటువంటివి ఉన్నాయన్న పాయింట్ రాసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది అండి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ వన్, ఎయిర్ సువిధ 2.0 పోర్టల్. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ని లాంచ్ చేసిన భారత ప్రభుత్వం. మరి ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో, ఐసీటీలో, అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో పోర్టల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి మనకి ఒక టాపిక్, ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంది సిలబస్లో చూసుకుంటే మీరు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్ సువిధ 2.0 అనే పోర్టల్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎబోలా వ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం కోసం, ఎబోలా వ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి. దిస్ పోర్టల్ లాంచ్డ్ ఫర్ ఎబోలా స్క్రీనింగ్ టెస్ట్స్. మరి ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది? లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లాంచ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సహకారంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సహకారంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ పోర్టల్ అని చెప్పవచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ పోర్టల్ అంటే ఈ పోర్టల్లో మనకు మనమే వెళ్ళేసి మనకి ఏమైనా ఎబోలా వ్యాధికి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయా, లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లాస్ట్ ఫ్యూ డేస్లో మీరు ఏ దేశాలకు వెళ్ళారు, ఎక్కడెక్కడ తిరిగారు, మనం చూసాం కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఈ వ్యాక్సినేషన్ ఫామ్స్ని ఫిల్ చేశాము. సో అట్లా, సో ఇది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ పోర్టల్. మరి మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఎబోలా వ్యాధి ప్రస్తుతం ఏదైతే కాంగో దేశము, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశంలో ఎబోలా వ్యాధి అనేది ఎక్స్పాండ్ అవుతా ఉంది, విస్తరిస్తూ ఉంది. దాన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది మే నెలలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ పోర్టల్లో ఎవరైతే ప్యాసింజర్స్ ఇండియాలోకి ఎంటర్ అవుతూ ఉంటారో వాళ్ళు ఫిల్ చేయాలి. అందులో లాస్ట్ 21 రోజుల్లో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ట్రావెల్ హిస్టరీ కావచ్చు, వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్, లక్షణాలు ఉన్నాయా, అటువంటివి డిక్లేర్ చేసుకోవాలి. అది ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అలానే ఉగాండా దేశాలలో విస్తరిస్తూ ఉన్న ఎబోలా వ్యాధి ఏ టైప్ ఆఫ్ డిసీజ్, ఏ వైరస్ వల్ల వస్తుందంటే బుండిబిగ్యో, మనం డిస్కస్ చేసుకున్నామండి, బుండిబిగ్యో వైరస్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎవరైతే కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా ప్రతిరోజు వింటూ ఉంటారో క్లియర్గా మీకు ఈజీగా కంటిన్యూటీ అర్థమవుతుంది. ఎబోలా వైరస్ గురించి రీసెంట్గానే మనం డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా. ఎబోలా వైరస్ జనరల్గా వైరస్ ఎక్కడ ఉంటుంది? ఎక్కువగా ఫ్రూట్ బ్యాట్స్, గబ్బిలాల్లో ఉంటుంది. ఆ గబ్బిలాల నుంచి యానిమల్స్ నుంచి మనుషులకి అట్లా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. తెలంగాణలో బుద్ధుని పరినిర్వాణ రాతి స్తంభ శాసనం. తెలంగాణలో బుద్ధుని పరినిర్వాణ రాతి స్తంభ శాసనం. తెలంగాణలో 10వ శతాబ్దానికి చెందిన బుద్ధుని పరినిర్వాణ రాతి స్తంభ శాసనాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తెలంగాణలో 10th సెంచరీకి చెందిన బుద్ధ పరినిర్వాణ స్టోన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని డిస్కవర్ చేశారు. మరి ఎక్కడ కనుగొన్నారు అంటే తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్లోని బిమ్సరీ విలేజ్. తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్ బిమ్సరీ విలేజ్. మరి ఇక్కడ స్టోన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే రాతి స్తంభ శాసనము. రాతి స్తంభాలపైన శిల్పాలు ఉంటాయి, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏదైనా రాసి ఉంటారు, అటువంటి ఇన్స్క్రిప్షన్ని కనుగొన్నారు. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇది 4 వైపులా శిల్పాలను కలిగి ఉన్న, 4 వైపులా శిల్పాలు మరియు 4 వైపులా శాసనాలను కలిగి ఉన్న రాతి స్తంభ శాసనం. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ 4-sided స్టోన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. 4 వైపులా, ఇప్పుడు రాతి స్తంభానికి 4 వైపులా శాసనాలు ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ మెయిన్గా బుద్ధుని పరినిర్వాణ శిల్పం ఉంది, బుద్ధ పరినిర్వాణ స్కల్ప్చర్ ఉంది. పరినిర్వాణం అంటే ఏంటి? బుద్ధుడు మరణించేటప్పుడు అతను వెళ్ళిపోతూ ఉంటాడు కదా. పరినిర్వాణం అంటే పాసింగ్ అవే ఆఫ్ బుద్ధ.
అతను మరణించిన తర్వాత వెళ్ళిపోతాడు కదా స్వర్గంలోకి, అది పరినిర్వాణం అంటే. మరి బుద్ధుని పరినిర్వాణ శిల్పంతో పాటు హిందూ దేవతలకు సంబంధించిన శిల్పాలు కూడా ఈ శాసనం పైన ఉన్నాయి. లార్డ్ శివ పరమేశ్వరుని శిల్పము, అలానే వైష్ణవైట్ విష్ణుమూర్తి విగ్రహము కూడా దీనిపైన చెక్కబడినది. సో గుర్తుపెట్టుకోండి, 4 సైడెడ్. జనరల్గా తెలంగాణ జైనిజానికి ఫేమస్. తెలంగాణలో బుద్ధిజం ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి. తెలంగాణ ఈజ్ ఫేమస్ ఫర్ జైనిజం, వేరేజ్ ఆంధ్ర ఈజ్ ఫేమస్ ఫర్ బుద్ధిజం. ఆంధ్రాలో బుద్ధిజం ఆనవాళ్ళు ఎక్కువగా ఉంటాయి, తెలంగాణలో జైనిజం ఆనవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు శాతవాహనాస్ హిస్టరీ చదివినప్పుడు శాతవాహనాస్లో చదువుతారు కదండి జనరల్గా. ధూళికట్ట ఇవన్నీ కూడా వస్తాయి మీకు. పటాన్ చెరువు, ఇప్పుడు ఏదైతే మన హైదరాబాద్లో పటాన్ చెరువు ఉందో అది కూడా ఒకప్పటి రిలీజియస్ సైటే. సో ఇలాంటివన్నీ శాతవాహనాస్లో చదువుతారు. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలో సదరన్ బర్డ్ వింగ్ సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. సదరన్ బర్డ్ వింగ్ సీతాకోక చిలుక, ఇది మీకు బయోడైవర్సిటీలో కూడా హెల్ప్ అవుతుందండి, ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీలో. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సదరన్ బర్డ్ వింగ్ సీతాకోక చిలుక కనబడింది. ఫర్ ద ఫస్ట్ టైం సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ తెలంగాణ. మరి దీని ప్రాముఖ్యత ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. సదరన్ బర్డ్ వింగ్ అనేది ఇది ఒక సీతాకోక చిలుక. ఇది ఇండియాలోనే రెండవ పెద్ద సీతాకోక చిలుక అని చెప్పవచ్చు. ఇండియాలోనే రెండవ అతిపెద్ద సీతాకోక చిలుక. దాని యొక్క రెక్కల విస్తీర్ణం పరంగా చూసుకుంటే దేశంలోనే రెండవ అతిపెద్ద సీతాకోక చిలుక. ఇట్ ఈస్ ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ బటర్ఫ్లై స్పీషీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వింగ్స్ లెంగ్త్, ఐ మీన్ దాని యొక్క రెక్కల విస్తీర్ణం ఆధారంగా. సో మరి ఇక్కడ చూసుకోవాల్సింది ఎక్కడ కనబడింది అంటే తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్లోని కొల్లాపూర్ రేంజ్ పెద్దూటి అడవిలో, పెద్దూటి అనే ఒక ఫారెస్ట్లో ఇది కనబడింది. మరి ఎప్పుడైనా ఒక స్పీషీస్, ఒక జీవి వార్తల్లో ఉన్నప్పుడు దాని సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాలి. దాని శాస్త్రీయ నామం వచ్చేసి ట్రాయిడెస్ మైనోస్. దీని సైంటిఫిక్ నేమ్ ట్రాయిడెస్ మైనోస్. మరి జనరల్గా ఇది యాక్చువల్లీ వెస్ట్రన్ ఘాట్స్లో కనబడుతుంది. సదరన్ ఇండియాలో పశ్చిమ కనుమలలో ఈ సదరన్ బర్డ్ వింగ్ బటర్ఫ్లై కనబడుతుంది. కానీ ఫస్ట్ టైం అని చెప్పలేము, కానీ తూర్పు కనుమలలో చాలా అరుదుగా కనిపిస్తుంది. లైక్ నల్లమల ఫారెస్ట్స్ ఉన్నాయి కదా మనకి, ఇవన్నీ కూడా ఈస్టర్న్ ఘాట్స్ కిందకు వస్తాయి. తూర్పు కనుమలలో వెరీ రేర్. సో గుర్తుపెట్టుకోండి, ఈ సదరన్ బర్డ్ వింగ్ అనేది ఎక్కువగా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్లో రేర్గా కనబడుతుంది. మరి అందుకే వీటిని సదరన్ లేదా సహ్యాద్రి బర్డ్ వింగ్ బటర్ఫ్లై అని కూడా పిలుస్తారు. కర్ణాటక రాష్ట్రం యొక్క స్టేట్ బటర్ఫ్లై. కర్ణాటక రాష్ట్రం దీన్ని రాష్ట్ర సీతాకోక చిలుక కూడా ప్రకటించింది. ఇక రీసెంట్గా ఏపీలోని తిరుపతి శేషాచలం అడవుల్లో కూడా కనబడింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల ఏపీలోని శేషాచలం ఫారెస్ట్లో కూడా ఇది కనబడింది. ఇప్పుడు తెలంగాణలో కనబడింది. సో ఇది అండి మనకి సింపుల్గా. మరి ఇక్కడ ఇంకొకటి మనం డిస్కస్ చేసుకోవాల్సింది, భారతదేశంలో రెండవ అతిపెద్ద బటర్ఫ్లై స్పీషీస్ సదరన్ బర్డ్ వింగ్. మరి భారతదేశంలో అతిపెద్ద బటర్ఫ్లై ఏది రెక్కల విస్తీర్ణం పరంగా? దాని పేరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతాడు. మీరు చూసుకుంటే ఐబీ ఎగ్జామ్ 2021లో జరిగిన ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగాడు, భారతదేశపు అతిపెద్ద బటర్ఫ్లై ఏది అంటే గోల్డెన్ బర్డ్ వింగ్ భారతదేశపు అతిపెద్ద బటర్ఫ్లై. ఇది ఎక్కువగా హిమాలయాల్లో ఉంటుంది. ఉత్తరాఖండ్ అటువంటి రాష్ట్రాల్లో ఇది కనబడుతుంది, హిమాలయాస్. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి, ఎప్పుడైనా కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. ఇక్కడ రెండవ అతిపెద్ద సీతాకోక చిలుక అంటే మనం తెలుసుకున్నాం. డెఫినెట్లీ ఫస్ట్ది ఏదో కూడా తెలుసుకోవాలి. మీకు కొన్నిసార్లు ఇంకా మీకేమైనా క్వశ్చన్స్ మీ మైండ్లో వచ్చినట్లల్లా నెట్లో సెర్చ్ చేయండి, మీకు ఇంకా చాలా వాల్యూ అడిషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ 2 ఇయర్స్లో డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం మాదక ద్రవ్యాలపైన
పోరాటంలో భాగంగా చాలా ఆపరేషన్స్ని చేపట్టిందండి. అవి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ న్యూస్ పేపర్లో ఒక యాడే ఇచ్చారు, హిందూ పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ 2 yearsలో ఈ డ్రగ్స్ అబ్యూస్, ఈ యొక్క మాదక ద్రవ్యాలపైన పోరాటంలో భాగంగా ఏమేమి చర్యలు చేపట్టింది అని చెప్పేసి. సో మరి June 26 ఈరోజు యాక్చువల్లీ వరల్డ్ డ్రగ్ డే, ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం. అంటే దాని అర్థము డ్రగ్స్ వాడాలని కాదు, యాంటీ డ్రగ్స్ డే అని అర్థం, అంతే. దీన్నే ఏమని పిలుస్తారు అంటే మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం. దీన్నే ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఎవ్రీ ఇయర్ June 26న సెలబ్రేట్ చేసుకుంటారు, అవేర్నెస్, అవగాహన తీసుకురావడానికి. ఇది ఎలాగో ఈ టాపిక్ లాస్ట్లో డిస్కస్ చేద్దామండి. మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ 2 yearsలో భాగంగా ఏం చేసింది? డ్రగ్స్కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈగల్ అనే ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందండి? మనం డిస్కస్ చేసుకున్నాం, అమరావతి దీని ప్రధాన కార్యాలయము. ఇక లాస్ట్ 2 yearsలో కొన్ని ఆపరేషన్స్ చేపట్టిందండి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. ఒకటి ఆపరేషన్ చైతన్యం. ఆపరేషన్ చైతన్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించింది. ఆపరేషన్ చైతన్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంట్రీలోనే ఫస్ట్ టైం గంజా కల్టివేషన్, లేదా దీన్నే కెనబీస్ కల్టివేషన్ అంటారు, ఆ కెనబీస్ కల్టివేషన్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేసింది, నిషేధించింది, నిర్మూలించింది ఆపరేషన్ చైతన్యంలో భాగంగా. మరి ఏ జిల్లాలో అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా సర్చ్ అండ్ ఆపరేషన్స్ నిర్వహించింది ఈ కెనబీసు, గంజాయికి వ్యతిరేకంగా. ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు, ఆపరేషన్ వజ్రప్రహార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది కదా అని చెప్పి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇది గంజాయికి వ్యతిరేకంగా, లేదంటే తప్పిపోయిన చిన్నారుల్ని తిరిగి వెతకడానికి, అట్లాంటి ఆప్షన్స్ ఇస్తాడు, డైరెక్ట్గా అడుగుతాడు. ఇక అలానే ఆపరేషన్ గరుడాని లాంచ్ చేసింది ఈగల్ డిపార్ట్మెంటు మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగము, అలానే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషను, అలానే లోకల్ పోలీస్ సహకారంతో ఆపరేషన్ గరుడాని లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం మెడికల్ షాపులలో అక్రమంగా అమ్ముతా ఉన్న నార్కోటిక్స్, సైకోట్రోపిక్ మత్తు పదార్థాలని నియంత్రించడం కోసం. మెడికల్ షాప్స్లో ఇల్లీగల్గా అమ్ముతా ఉన్న నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కొన్ని ఉంటాయి, అవుట్డేటెడ్వి, అటువంటి వాటిని రెగ్యులేట్ చేయడం కోసం ఇక ఆపరేషన్ ఈగల్ని నిర్వహించింది. ఆపరేషన్ ఈగల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైల్వే డిపార్ట్మెంట్ సహకారంతో, రైల్వే డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో కండక్ట్ చేసింది. ఇక ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, ఇది ఇంపార్టెంట్. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ జోన్స్కి దగ్గరలో స్కూల్ జోన్స్ని పొగాకు రహిత స్కూల్ జోన్స్గా తీర్చిదిద్దింది. అంటే ఏంటి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం స్కూల్ ఏరియాస్లో కూడా, నియర్ బై ఏరియాస్లో టొబాకో, సిగరెట్లు అమ్ముతూ ఉంటారు. సో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్లో భాగంగా టొబాకో ఫ్రీ స్కూల్ జోన్స్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక హెల్ప్ లైన్ నెంబర్ 1972 హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది. సో ఇది ఎనఫ్ అండి. ఇక రేపు పొద్దున్న డ్రగ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేపట్టిందన్న ఇవే ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించి అంతర్జాతీయ పెద్ద పులుల కూటమి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 27వ సభ్య దేశంగా చేరిన బంగ్లాదేశ్ జాయిండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యాజ్ 27th మెంబర్ కంట్రీ. 27వ సభ్య దేశంగా బంగ్లాదేశ్ IBCAలో జాయిన్ అయింది. మరి మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం మే నెలలో, ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 26వ సభ్య దేశంగా సౌదీ అరేబియా జాయిన్ అయిందని చెప్పేసి. 26th మెంబర్ కంట్రీ టు జాయిన్ IBCA ఈజ్ సౌదీ అరేబియా, నౌ 27th కంట్రీ బంగ్లాదేశ్. మరి ఇక్కడ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 7 పెద్ద పులులను రక్షించడానికి 2023 ఏప్రిల్ 9న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కర్ణాటకలోని మైసూర్లో దీన్ని లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ టైగర్ 50th ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా, ప్రాజెక్ట్ టైగర్ 50వ యానివర్సరీ వార్షికోత్సవ సెలబ్రేషన్స్లో భాగంగా మైసూర్లో ఏప్రిల్ 9th 2023లో PM మోడీ గారు లాంచ్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. మరి ఆ 7 పెద్ద పులులు ఏవి? టైగర్, లయన్,
టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, పూమా, జాగ్వార్. మరి యాక్చువల్లీ ఐబీసీఏలో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఐబీసీఏలో రేంజ్ కంట్రీస్ ఉంటాయి. రేంజ్ కంట్రీస్ అంటే రేంజ్ అంటే ఏంటి? జనరల్గా పరిధి, RANGE, రేంజ్ అంటే పరిధి కదా. మరి ఇప్పుడు ఈ బిగ్ క్యాట్స్ అనేవి సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 95 కంట్రీస్లో ఉన్నాయి. అంటే అన్నీ ఉండకపోవచ్చు. టైగర్ కొన్ని కంట్రీస్లో ఉంటాయి, లయన్ కొన్ని కంట్రీస్లో ఉంటాయి, లెపర్డ్ కొన్ని కంట్రీస్లో ఉంటాయి. అట్లా ఓవరాల్గా ఈ పెద్ద పులులు అనేవి 95 రేంజ్ కంట్రీస్లో ఉన్నాయి, 95 దేశాల్లో ఉన్నాయి ఇవి. కానీ అన్నీ జాయిన్ అవ్వవు కదా. మెంబర్ కంట్రీస్ మాత్రము అఫీషియల్గా అధికారికంగా జాయిన్ అయినవి ఇంకా 27 బంగ్లాదేశ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అది క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. రేపు పొద్దున ఆప్షన్స్లలో ఇచ్చినప్పుడు ఐబీసీఏలో 95 కంట్రీలు ఉన్నాయి కదా, మరి 27 అని అంటున్నారు అని డౌట్ రావచ్చు. 95 దేశాల్లో ఉన్నాయి, ఉన్నంత మాత్రం అన్నీ జాయిన్ అవ్వవు కదా. దీని ముఖ్య ఉద్దేశం ఆ 95 దేశాలను కూడా కలుపుకొని పోవాలి, ఆ 95 దేశాల మధ్య సహకారాన్ని సాధించాలి అన్నది ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ. సో అది గుర్తుపెట్టుకోండి. మరి ఇక ఐబీసీఏ విషయానికి వస్తే మనం ఇటీవలే ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం ఫ్యూ మంత్స్ బ్యాక్. యాక్చువల్లీ జూన్ 1 నుంచి జూన్ 2 వరకు 2026 జూన్ 1 నుంచి జూన్ 2 వరకు మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సుని ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించాల్సి ఉంది యాక్చువల్లీ. కానీ ఆఫ్రికాలో ఆ ఎబోలా వైరస్ రావడం వల్ల ఆ యొక్క సమ్మిట్ని పోస్ట్పోన్ చేసింది భారత ప్రభుత్వం. యాక్చువల్లీ ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో కండక్ట్ చేయాల్సి ఉండింది యాక్చువల్లీ. కానీ ఆ ఎబోలా క్రైసిస్ వల్ల అది పోస్ట్పోన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి మనం ఇక్కడ ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి తెలుసుకోవాలి. మొట్టమొదటి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు యొక్క థీమ్ ఏంటి? అది ఏదో ఒక రోజు జరుగుతుంది, ఈ పొద్దు కాకపోయినా రేపు ఆగస్టులోనే సెప్టెంబర్లోనే ఏదో ఒక రోజు అయితే జరుగుతుంది. కానీ దానికి ఒక థీమ్ ఉంటుంది కదా, ఆ థీమ్ని అప్పుడే ప్రకటించారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సమ్మిట్ థీమ్ ఏంటి అంటే సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యుమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్. సేవ్ బిగ్ క్యాట్స్, సేవ్ హ్యుమానిటీ, సేవ్ ఎకోసిస్టమ్ డైరెక్ట్గా అడుగుతాడండి థీమ్స్. మరి ఇక మెంబర్ కంట్రీస్ నేను చాలాసార్లు చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయాలండి. అఫీషియల్ వెబ్సైట్ మీరు ఏం లేదండి, అఫీషియల్ వెబ్సైట్ ఎట్లా చెక్ చేస్తారు? మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కావాలా, ఐబీసీఏ అనుకోండి, పక్కన అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ విషయానికి వస్తే మీరు క్లియర్గా లెక్కేసుకోవచ్చు. ఇవి 27 కంట్రీస్ ఉంటాయి. బంగ్లాదేశ్, ఆర్మేనియా కూడా మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఉంటాయి అంగోలా, ఆర్మేనియా, బంగ్లాదేశ్, భూటాన్. మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా వస్తాయండి అఫీషియల్ వెబ్సైట్. 27 దేశాలు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, బట్ అవసరం లేదు. 27 కంట్రీస్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇండియా మెంబరు, మళ్ళీ పాకిస్తాన్ మెంబర్ కాదు, అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని అట్లా కూడా మీరు ఎలిమినేషన్ టెక్నిక్స్ యూస్ చేయొచ్చండి. పాకిస్తాన్ మెంబర్ కాదని పక్కన రాసుకున్నారనుకోండి, రేపు పొద్దున్న ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో కింది దేశాలు సభ్య దేశాలు అని చెప్పేసి ఒక 5 దేశాలు ఇస్తాడు. మలేషియా, బంగ్లాదేశ్, ఆర్మేనియా, గినియా, ఇండియా, పక్కన పాకిస్తాన్ కూడా ఇస్తాడు. మనకి ఇవన్నీ గుర్తు లేకపోయినా ఏం కాదు. మలేషియా, ఆర్మేనియా అది సభ్య దేశం అని మీకు ఐడియా లేకపోయినా ఏమీ కాదు. జస్ట్ పాకిస్తాన్ మెంబర్ కాదు అనే ఐడియా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు మనము. ఎందుకంటే వాడు ఆప్షన్స్లో పాకిస్తాన్ అని ఇచ్చింటాడు కాబట్టి మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అట్లా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్న టాపిక్ అండి, బట్ అగైన్ న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. ఈరోజు పేపర్లలో ఇచ్చాడు. నేత్ర ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది కార్యాచరణ అనుమతి. నేత్ర ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది కార్యాచరణ అనుమతి లభించింది. నేత్ర ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్కి ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. మరి ఏంటిది ఇది? డిఫెన్స్కి సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి ఇది ఒక గగనతల ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇప్పుడు జనరల్గా మనము ఫారిన్ కంట్రీస్, శత్రు దేశాలకు సంబంధించిన రేడార్స్ని, శత్రు దేశాలకు సంబంధించిన డ్రోన్స్ని, మిస్సైల్స్ని ముందుగానే పసిగట్టాలి, ముందుగానే డిటెక్ట్ చేయాలి, ట్రాక్ చేయాలి అంటే ఒక రేడార్ వ్యవస్థ అవసరము. అదే ఇది నేత్ర ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. దీన్ని స్వదేశీయంగా భారతదేశం అభివృద్ధి చేసింది. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇండిజీనస్లీ. స్వదేశీయంగా
డెవలప్ చేసింది. దీనికి ఇప్పుడు ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ ఇచ్చింది. అంటే ఇంక మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎవరి కోసం? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం దీన్ని డిజైన్ చేశారు. మరి దీన్ని ఏమని పిలుస్తారు? మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్నే ఐ ఇన్ ద స్కై అని పిలుస్తారు. ఐ ఇన్ ద స్కై. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి దీన్నే ఐ ఇన్ ద స్కై అంటారు. నింగిలో కన్ను, నింగి కన్ను, రైట్. సో మీరు ఇక్కడ చూస్తే ఈ నేత్ర ఎయిర్ బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ని ఒక ఎయిర్ క్రాఫ్ట్ పైన, ఒక విమానం పైన దీన్ని ఫిట్ చేశారు. ఇదే నేత్ర. మరి దీన్ని ఏ ఎయిర్ క్రాఫ్ట్ పైన ఫిట్ చేస్తారంటే మనం డిస్కస్ చేసుకున్నాం. బ్రెజిల్కు సంబంధించిన, బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రాయర్ EMB 145I ఎయిర్ క్రాఫ్ట్ పైన దీన్ని ఇట్లా ఫిట్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది? ఈ శత్రు దేశాలకు సంబంధించిన రేడార్స్ని, మిసైల్స్ని డిటెక్ట్ చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. దీన్నే ఐ ఇన్ ద స్కై అంటారు, లేదా ఫ్లయింగ్ రేడార్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఫ్లయింగ్ రేడార్ అని కూడా పిలుస్తారు. అంతే కదా, గాల్లో ఫ్లై అవుతుంది కాబట్టి ఫ్లయింగ్ రేడార్. మరి ఎవరు డెవలప్ చేశారు? ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని తయారు చేసినది DRDOకు చెందిన లేబొరేటరీ. DRDOకు చెందిన లేబొరేటరీ. ఆ లేబొరేటరీ పేరు సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్. సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్ ఎక్కడ ఉంది అంటే ఇది బెంగళూరులో ఉంది. సెంటర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. మరి ప్రపంచంలో ఇటువంటి ఎయిర్ బార్న్ అర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ క్యాపబిలిటీ, సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాలు ఏవైనా ఉన్నాయంటే ఎస్, ఉన్నాయి. ఆల్రెడీ USA దగ్గర ఈ టెక్నాలజీ ఉంది, రష్యా దగ్గర ఉంది ఈ టెక్నాలజీ, చైనా దగ్గర ఉంది, ఇజ్రాయెల్, ఇప్పుడు ఇండియా. సో ఇండిజినస్ ఎయిర్ బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ క్యాపబిలిటీని కలిగిన 5th కంట్రీ ఇండియా. USA, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇండియా. యాక్చువల్లీ కొన్ని న్యూస్ పేపర్లలో స్వీడన్ దగ్గర కూడా ఈ టెక్నాలజీ ఉందని చెప్తా ఉన్నారండి. బట్ ఎనీవే మనకైతే మెయిన్గా ఈ టెక్నాలజీని కలిగి ఉన్న 5వ దేశం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆప్షన్స్లలో 6th అని అన్నాడు అనుకోండి, సమ్ టైమ్స్ డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామినర్. బట్ మెయిన్గా అయితే USA, రష్యా, చైనా, ఇజ్రాయెల్ దగ్గర ఉంది, ఇండియా దగ్గర కూడా ఉంది ఇప్పుడు. సో ఇది అండి నేత్ర ఎయిర్ బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఇక ఇది ఇక్కడ అంత అవసరం లేదండి, నేను జస్ట్ ఊరినే స్క్రిప్ట్ ఇచ్చాను, నో నీడ్ యాక్చువల్లీ. దీనికి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రానికల్లీ స్కానర్డ్ అరేస్ రేడార్ అని, మిషన్ కంప్యూటర్ అని, నో నీడ్ యాక్చువల్లీ. ఎప్పుడు సాహిత్యం పైన ఫోకస్ చేయొద్దండి. అంటే సింపుల్గా జనరలైజ్డ్ ఇవి. ఆ యొక్క ఎయిర్ బార్న్ అర్లీ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్కి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. అత్యాధునిక వ్యవస్థల్ని అందులో అమర్చారు, అందులో అత్యాధునిక రేడార్లను అమర్చారు, అందులో అత్యాధునిక పేలోడ్లను అమర్చారు. ఆ సాహిత్యం అనేది మనకి జనరలైజ్డ్ సాహిత్యం మనకు వద్దండి. కానీ ఎందుకంటే మీకు చదువుకునే ఓపిక ఉండే వాళ్ళు చదువుకోవచ్చు, చదువుకున్నా ఏముండదు, నార్మల్ థింగ్స్. ఇందులో స్కానర్డ్ అరే రేడార్స్ ఉంటాయి, మిషన్ కంప్యూటర్ అని ఏవో ఉంటాయి, నో నీడ్. మరి గతంలో దీన్ని ఎప్పుడైనా యూజ్ చేశారా నేత్ర అని అంటే 2019లో జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, అలానే ఆపరేషన్ సింధూర్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఉపయోగించారు. జస్ట్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా టెస్ట్ చేయడం కోసం వాడారు అంతే. కానీ ఇప్పుడు ఫైనల్గా దీనికి అప్రూవల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక DRDO విషయానికి వస్తే, DRDO ఎప్పుడు ఏర్పాటైందండి? January 1, 1958. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. DRDOకి చైర్మన్గా ఎవరున్నారు ఇప్పుడు? రాజేష్ కుమార్ సింగ్ గారు. ప్రస్తుతం డిఫెన్స్ సెక్రటరీగా ఉన్న రాజేష్ కుమార్ సింగ్ గారు. అట్లా మనకి వాళ్ళని డిస్కస్ చేసుకున్నాం. ఇక అగైన్ ఇది కూడా ఏం లేదండి, ఏముందంటే ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ ఇచ్చారు కదా నేత్రాకి, దాన్ని ఎవరికి డెడికేట్ చేశారంటే 1999లో అరక్కోణం ఎవ్రో అనే ఒక యుద్ధ విమానం, 1999లో అరక్కోణం ఎవ్రో అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. అందులో 8 మంది చనిపోయారు. వాళ్ళకి డెడికేట్ చేశారు. సో ఇదంతా ఏముండదు ఇక్కడ, జస్ట్ నో నీడ్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా వివిధ దేశాల్లో జరుగుతూ ఉన్న సంఘటనలు. ఆర్మేనియా ప్రధానమంత్రిగా నికోల్ పషిన్యాన్, ఆర్మేనియా ప్రైమ్ మినిస్టర్గా నికోల్ పషిన్యాన్, ఆర్మేనియాస్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా నికోల్ పషిన్యాన్ విన్ సాధించాడు. దీనికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కంగ్రాచులేట్ చేశారు కాబట్టి మనం తెలుసుకోవాలి. సో ఆర్మేనియాలో ఎలక్షన్స్ జరిగాయి, పార్లమెంటరీ ఎలక్షన్స్. అందులో
నికోల్ పషిన్యాన్ విన్ అయ్యాడు. మరి ఇతని పార్టీ ఏంటి అంటే సివిల్ కాంట్రాక్ట్ పార్టీ. ఇతని పార్టీ ఏది అంటే సివిల్ కాంట్రాక్ట్ పార్టీ. మరి ఆర్మేనియా అంటేనే గుర్తురావాల్సింది, ఇందాకే చెప్పుకున్నాం మనం, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇది కూడా మెంబరు. మరి ఆర్మేనియా క్యాపిటల్ విషయానికి వస్తే ఎరెవాన్. ఇది యూరోపియన్ కంట్రీ. మీరు ఇక్కడ చూస్తే ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి, ఎక్కడ కూడా సముద్రం అనేది లేదు దీనికి బార్డర్స్గా. ఇక్కడ బ్లాక్ సీ ఉంది, ఇక్కడ క్యాస్పియన్ సీ ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆర్మేనియా పక్కన అజర్బైజాన్ ఉంది, జార్జియా ఉంది, టర్కీ ఉంది, ఇలా ఉన్నాయి. బట్ నో నీడ్ యాక్చువల్లీ. ఆర్మేనియా ఎరెవాన్ క్యాపిటల్. మీరు వీలైతే బ్లాక్ సీ బార్డర్ కంట్రీస్ నోట్ చేసుకోవచ్చు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి ఇటువంటివి. క్యాస్పియన్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్యాస్పియన్ సీ బార్డర్ కంట్రీసు, ఆ బ్లాక్ సీ బార్డర్ కంట్రీ ఇది కాదు, అయినా కూడా రాసుకున్నా కూడా అది ఇక అనవసరం అయిపోతుంది. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆర్మేనియా ఇట్లా అడగొచ్చు సింపుల్గా. బ్లాక్ సీని సరిహద్దుగా కలిగి ఉన్న దేశాలు అని చెప్పేసి ఒక ఆప్షన్లో టర్కీ, జార్జియా, రష్యా, ఆర్మేనియా ఇస్తాడు. ఇందాక చెప్పినట్టు ఎలిమినేషన్ టెక్నిక్ యూస్ చేయాలి. బ్లాక్ సీని సరిహద్దుగా కలిగి ఉన్న దేశాలలో కింది వాటిలో ఏవి అంటే టర్కీ, ఆర్మేనియా, ఇంకో రెండు ఏవైనా ఇస్తాడు. ఇట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆర్మేనియా బ్లాక్ సీ బార్డర్ కంట్రీ కాదు అన్న సింపుల్ విషయం మా పాయింట్ రాసి పెట్టుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు ట్రూ స్టేట్మెంట్సే కాదండి, ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా చదువుకోవాలి. ఎప్పుడు కూడా ట్రూ స్టేట్మెంట్స్ పైన మనం ఫోకస్ చేస్తాం, కానీ కొన్నిసార్లు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు, నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాదు లేదంటే ఫాల్స్ స్టేట్మెంట్స్, ఆ ఫాల్స్ స్టేట్మెంట్స్ను కూడా చదువుకొని పోవాలా. ఇప్పుడు అదేదో సినిమాలో అంటారు కదా, అదేదో సినిమాలో ఒక హీరోని కమెడియన్ పిలుస్తాడు, అయ్యా నిన్ను అయ్యగారు పిలవట్లేదు అని చెప్తాడు. పిలవని దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, పిలిచినాడు అంటే ఇన్ఫామ్ చేయాలా, పిలవని దాన్ని ఎందుకు చెప్పాలా, కానీ చెప్పినాడు, అతను పోయి అతను అడుగుతాడు. అంత సినిమా ఏదో ఫన్నీగా ఉంటుంది ఒకటి. సో అట్లా కొన్నిసార్లు ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా రాసుకుంటే మీకు ఎలిమినేషన్ టెక్నిక్స్లో హెల్ప్ అవుతాయి రేపు పొద్దున్న ఏదో ఒక టైంలో. నెక్స్ట్ వన్, ఇక ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి వెనిజులాలో ఎర్త్ క్వేక్స్ వచ్చాయండి. వెనిజులాలో భూకంపాలు, వెనిజులాలో జంట భూకంపాలు, వెనిజులా దేశంలో జంట భూకంపాలు. దీన్నే డబ్లెట్ ఎర్త్ క్వేక్స్ అంటారు. డబ్లెట్ ఎర్త్ క్వేక్స్ అంటే జంట భూకంపాలు. వితిన్ 1 minute డ్యూరేషన్లోనే, 1 నిమిషం వ్యవధిలోనే 2 భూకంపాలు వచ్చాయి. 7.2, 7.5 మ్యాగ్నిట్యూడ్తో 7.2, 7.5 మ్యాగ్నిట్యూడ్తో 2 ఎర్త్ క్వేక్స్ వచ్చాయి నార్త్ వెనిజులాలో. మరి వెనిజులా కంట్రీ ఎక్కడ ఉంది? సౌత్ అమెరికన్ కంట్రీ, రైట్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, వెనిజులాకి ప్రస్తుతం ఇంటరిమ్ ప్రెసిడెంట్గా, మధ్యంతర ప్రెసిడెంట్, తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగేజ్ అనే మహిళ ఉన్నారు. డెల్సీ రోడ్రిగేజ్. మరి ఈ జంట భూకంపాలలో సుమారుగా 190 మెంబర్స్ దాకా చనిపోయారండి, చాలామంది ఇంజ్యూర్ అయ్యారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జంట భూకంపాలు ఏ దేశంలో ఇటీవల వచ్చాయి అంటే వెనిజులా. మరి ఇక్కడ ఎర్త్ క్వేక్స్ విషయానికి వస్తే, ఎర్త్ క్వేక్స్ ఎలా కొలుస్తారు? 2 స్కేల్స్ ఉంటాయి, రిక్టర్ స్కేలు, మెర్కల్లీ స్కేల్ అని. రిక్టర్ స్కేలు, మెర్కల్లీ స్కేలు. రిక్టర్ స్కేల్నే మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటారు, మెర్కల్లీ స్కేల్ని ఇంటెన్సిటీ స్కేల్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటే రిక్టర్ స్కేలు. మరి అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటే? ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది, భూకంపం వల్ల ఎంత ఎనర్జీ విడుదలయ్యింది, దాన్ని కొలిచేదాన్నే రిక్టర్ స్కేల్ అంటారు. ఇంటెన్సిటీ స్కేల్ అంటే ఆ భూకంపం వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత నష్టం జరిగిందో కొలిస్తే అది ఇంటెన్సిటీ స్కేల్, దాన్నే మెర్కల్లీ స్కేల్ అంటారు. మెర్కల్లీ అనే వ్యక్తి ఇటాలియన్ సిస్మాలజిస్ట్, ఇటలీకి చెందిన భూకంప శాస్త్రవేత్త, అతని పేరు పెట్టారు. సో మరి ఇక్కడ ఎప్పుడైనా కూడా నేను ఎందుకు ఇలాంటి పేపర్ క్లిప్పింగ్స్ పెడుతుంటానంటే, మీకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏమన్నాడండి? ఎపీ సెంటర్స్ అన్నాడు. ఎపీ సెంటర్స్ అంటే 2 భూకంపాలు వచ్చాయి కాబట్టి 2 ఎపీ సెంటర్లు, 2 భూకంపాలకి 2 ఎపీ సెంటర్లు. మరి ఎపీ సెంటర్స్ అంటే ఏంటండి? మీరు జాగ్రఫీ చదివి ఉంటే ఎన్సీఆర్టీలు కావచ్చు, నార్మల్ బుక్స్, ఎపీ సెంటరు, హైపో సెంటర్ అని చెప్పేసి 2 చదువుతారు. ఏంటిది ఎపీ సెంటరు? ఇక్కడ మీరు చూస్తే హైపో సెంటర్ అంటే ఎక్కడైతే
ఎక్కడైతే ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే ఆ భూకంపం అనేది మొదలవుతుందో అదే హైపో సెంటర్. దీన్నే ఫోకస్ అని కూడా పిలుస్తారు. ఈ హైపో సెంటర్ వద్ద భూకంపం అనేది స్టార్ట్ అవుతుంది ఎర్త్ క్రస్ట్లో, భూమి లోపలి పొరల్లో. అప్పుడు తొలుత ఎర్త్క్వేక్ సర్ఫేస్ని టచ్ అవుతుంది కదా భూభాగాన్ని, ఆ ప్రాంతమే ఎపీ సెంటర్. ఈ ఎపీ సెంటర్ అనేది డైరెక్ట్గా హైపో సెంటర్కి పైన లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ హైపో సెంటర్ ఉందా, హైపో సెంటర్కి స్ట్రైట్గా పైన ఎపీ సెంటర్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, హైపో సెంటర్ ఇస్ వేర్ ఎర్త్క్వేక్ ఆరిజినేట్స్, వేర్ ఎర్త్క్వేక్ ఎనర్జీ రిలీజెస్. ఎపీ సెంటర్ ఇస్ ద పాయింట్ వేర్ ద ఎర్త్క్వేక్ రీచెస్ ఫస్ట్, అక్కడికి చేరుతుంది ఫస్ట్. సో ఇవి మీకు జాగ్రఫీలో సింపుల్గా చదువుతారండి ఇట్లాంటివి. ఇక వెనిజులా క్యాపిటల్ కెరకస్ ఆర్ క్యారకస్. నెక్స్ట్ వన్, ఇక బుక్స్కి సంబంధించి న్యూఢిల్లీలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్మృతుల పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. న్యూఢిల్లీలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకి సంబంధించిన స్మృతుల పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు. మరి స్మృతుల పుస్తకం అంటే మెమోయిర్ అంటారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ రిలీజెస్ గ్రూప్ కెప్టెన్ శుభాన్ శుక్లాస్ మెమోయిర్ ఇన్ న్యూఢిల్లీ. మరి శుభాన్ శుక్లా అంటే ఎవరు? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు. యాక్సియామ్ 4 మిషన్లో భాగంగా లాస్ట్ ఇయర్ జూన్ 25, 2025లో నాసా వాళ్ళు, అమెరికాకు చెందిన నాసా వాళ్ళు యాక్సియామ్ 4 అనే మిషన్ ద్వారా 4 ఆస్ట్రోనాట్లని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపారు. అందులో వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు శుభాంశు శుక్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఇటీవలే ఈయనకి అశోక చక్ర అవార్డు కూడా లభించింది. లాస్ట్ ఇయర్ నాసా లాంచ్డ్ యాక్సియామ్ 4 స్పేస్ మిషన్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది లో ఎర్త్ ఆర్బిట్. In that mission, Group Captain Shubhanshu Shukla also participated. First Indian to go to the International Space Station, Shubhanshu Shukla is from UP. Recently he got Ashoka Chakra Award. రైట్, మనం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈయనకు సంబంధించిన ఒక పుస్తకము, ఆ బుక్ పేరు వచ్చేసి ద సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఎ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ ఆర్ట్స్. ద సెకండ్ ఆర్బిట్ బిలీఫ్ ఆఫ్ ఎ మ్యాన్ డ్రీమ్స్ ఆఫ్ 1.4 బిలియన్ ఆర్ట్స్. మరి ఈ బుక్ దేనికి సంబంధించిందంటే మొత్తం ఆయన జర్నీ ఎలా సాగింది, ఫైటర్ పైలట్ నుంచి ఆస్ట్రోనాట్ వరకు అతని జర్నీ ఎలా సాగింది అని చెప్పేసి. నెక్స్ట్ వన్, అగైన్ మరొక పుస్తకం, బావయ అనే ఒక ఫోక్ ట్రెడిషన్కి సంబంధించి ఒక పుస్తకాన్ని వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు న్యూఢిల్లీలో రిలీజ్ చేశారు. బవయ అనే ఒక ఫోక్ మ్యూజిక్ సంబంధించి, జానపద సంగీతానికి సంబంధించి ఒక బుక్ని రిలీజ్ చేశారు వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు. మరి ఆ బుక్ పేరు ఏంటంటే, ఆ బుక్ పేరు వచ్చేసి బావయ ఏ కల్చరల్ ట్రెజర్ అండ్ ఇట్స్ హిస్టారికల్ జర్నీ. ఏ కల్చరల్ ట్రెజర్ అండ్ ఇట్స్ హిస్టారికల్ జర్నీ అనేది ఆ పుస్తకం పేరు ఇంగ్లీష్లో. మరి బావయ అనేది యాక్చువల్లీ ఇది ఒక జానపద సంగీతం, ఫోక్ మ్యూజిక్. నార్త్ బెంగాలు, అస్సాము ఆ ప్రాంతాలలో ప్రదర్శించే ఒక జానపద సంగీతం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనకి కల్చర్లో వెళ్ళిపోతాయి ఇటువంటివన్నీ కూడా. మరి దీని ఆథర్ ఎవరు అంటే రచయిత లోక్సభ ఎంపీ డాక్టర్ జయంత్ కుమార్ రాయ్ గారు, మరియు సంగీత రాయ్. సో ఇట్లాంటివి వెళ్ళిపోతాయండి, ఈ కల్చర్లో వెళ్ళిపోతాయి ఇవి. ఇక అగైన్ మరొక పుస్తకాన్ని వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ గారు ఇటీవల న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. భారతదేశంలో విఐపి సంస్కృతి, అధికారం, విశేషాధికారం మరియు ప్రజాస్వామ్యానికి దూరం అనే పుస్తకం. వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణ గారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు వచ్చేసి విఐపి కల్చర్ ఇన్ ఇండియా, పవర్, ప్రివిలేజ్ అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ డెమోక్రసీ అనే పుస్తకం. మరి ఏంటి పేర్లోనే విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్సా. మరి మనం చూస్తూ ఉన్నాం ఈ విఐపీల వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉంటాయి, వాళ్ళ కోసం మనల్ని ఆపుతూ అంటారు. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ విఐపి కల్చర్ వల్ల లైక్ డెమోక్రసీలో అందరికీ లభించాల్సిన ప్రివిలేజెస్ కావచ్చు, హక్కులు అనేవి కొద్దిగా లభించవు అన్న థీమ్తో బుక్ రాశారండి. ఆ బుక్ వచ్చేసి విఐపి కల్చర్ ఇండియా, పవర్, ప్రివిలేజ్
అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ డెమోక్రసీ. ఎవరు రాశారు? ఆథర్ వచ్చేసి, రచయిత వచ్చేసి రాజ్యసభ ఎంపీ నబమ్ రెబియా. రాజ్యసభ ఎంపీ శ్రీ నబమ్ రెబియా ఈ పుస్తకాన్ని రాశారు. మరి సహరచయిత, కో ఆథర్ వచ్చేసి సహరచయిత అంటే సహకారాన్ని అందించిన మరో రచయిత శ్రీ సందీప్ కుమార్ గారు. ఈయన యూపీఎస్సి కోచ్, ట్రైనర్ అండ్ రైటర్. ఇక ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. సంవిధాన్ హత్యా దివాస్ ఎవ్రీ ఇయర్ జూన్ 25ని, ఎవ్రీ ఇయర్ జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఎస్టర్డే అండి యాక్చువల్లీ. సంవిధాన్ హత్యా దివాస్, సంవిధాన్ అంటే ఏంటి? రాజ్యాంగము, హత్య అంటే మర్డరు. 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంవిధాన్ హత్యా దివాస్ని డిక్లేర్ చేసింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 1975 జూన్ 25లో 1975 జూన్ 25న అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు, నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. అప్పుడు ఆ సందర్భంగా చాలామంది ప్రజలు కష్టాలు అనుభవించారు. ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్ని సస్పెండ్ అయ్యాయి, రద్దు చేయబడ్డాయి కొన్ని ప్రాథమిక హక్కులు. సో ఇది మన యొక్క ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ, చీకటి కోణము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది సంవిధాన హత్యా దివాస్. మరి ఎప్పుడు విధించారు యాక్చువల్లీ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అంటే 1975 జూన్ 25 నుంచి 1977 21 మార్చ్ వరకు ఆ ఎమర్జెన్సీ ఉన్నింది, నేషనల్ ఎమర్జెన్సీ. మరి ఎందుకు విధించారు అంటే అప్పుడు కొద్దిగా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు, ఆ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, వాట్ ఎవర్ ద రీజన్స్, అప్పటి ప్రభుత్వానికే తెలియాలి ఎగ్జాక్ట్ రీజన్స్. ఎక్స్పర్ట్స్ చెప్తా ఉంటారు ఒక్కోలాగా ఒక్కోటి. బట్ ఎనీవే ఆ యొక్క కారణాల చేత ఆ నేషనల్ ఎమర్జెన్సీని అప్పుడు అనౌన్స్ చేశారు. సో ఆ నేషనల్ ఎమర్జెన్సీ విధించి 50 years దాటిపోయిన సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్గా. అంటే ఇది ఇక రాజ్యాంగాన్ని మర్డర్ చేసిన రోజు అన్నట్టుగా. బట్ ఇక మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఈ ఎమర్జెన్సీ నిబంధనలు పార్ట్ 18 కదా, భారత రాజ్యాంగంలో పార్ట్ 18 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 వరకు ఎమర్జెన్సీ నిబంధనల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్స్ రూల్, ఆర్టికల్ 360 అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక ఎమర్జెన్సీ. మరి నేషనల్ ఎమర్జెన్సీని ఇప్పటివరకు ఇండియాలో ఎన్నిసార్లు విధించారు అంటే 3 times విధించారు. అట్లాంటి ఎగ్జామ్లో అడుగుతాడంటే డైరెక్ట్గా అడుగుతాడండి. 2019లో జరిగిన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగాడు, నేషనల్ ఎమర్జెన్సీని ఇండియాలో ఎన్నిసార్లు డిక్లేర్ చేశారంటే 3 times. 1962లో ఒకసారి, 1971 ఇండియా పాకిస్తాన్ వారు, 1962 ఇండియా చైనా వారు, 1971 ఇండియా పాక్ వారు, 1975లో ఒకసారి, 3 times. ఇక ఈ ఎమర్జెన్సీకి సంబంధించి 9th క్లాస్ NCERT టెక్స్ట్ బుక్లో ఎమర్జెన్సీ పైన ఒక లెసన్ని కూడా యాడ్ చేసింది NCERT సంస్థ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT. 9th క్లాస్ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఎమర్జెన్సీకి సంబంధించి ఒక చాప్టర్ని ఇంట్రొడ్యూస్ చేసింది. మరి ఆ చాప్టర్ పేరు ఏంటి అంటే ఆ బుక్ పేరు వచ్చేసి అండర్స్టాండింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ అనే ఒక సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్, 9th క్లాస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో చాప్టర్ వచ్చేసి భారత ప్రజాస్వామ్య బలాలు సవాళ్ళు అనే అధ్యాయంలో ఎమర్జెన్సీని చేర్చారు. సింపుల్గా 9th క్లాస్ బుక్లో యాడ్ చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇంపార్టెంట్ డేస్, ఇందాక డిస్కస్ చేసుకున్న డేనే వరల్డ్ డ్రగ్ డే, ప్రపంచ మాదక ద్రవ్యాల దినోత్సవం. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. ఎవ్రీ ఇయర్ జూన్ 26న సెలబ్రేట్ చేసుకుంటారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా అవగాహన తీసుకురావాలి, డ్రగ్స్ని యూజ్ చేయకూడదని చెప్పేసి. మరి ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1987లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ నిర్ణయం తీసుకునింది ఎవ్రీ ఇయర్ 26th జూన్ని ఈ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ థీమ్కి సంబంధించి యాక్చువల్లీ ఇంకా నాకు అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ థీమ్ కనపడలేదండి. నేను చెక్ చేశాను యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ వెబ్సైట్లో 2026 థీము. ఏదైనా అప్డేట్ వస్తే నేను రేపు థీమ్ దీని గురించి చెప్తాను ఎనీవే. ఎందుకంటే మనం కొన్ని వెబ్సైట్లలో జనరల్గా సెర్చ్ చేసినా ఈ డేకి థీమ్ ఏందని కొడితే గూగుల్ ఒక్కో థీమ్ ఒక్కోసారి డిఫరెంట్ థీమ్స్ ఇస్తుంటుంది. కొన్ని హాస్పిటల్స్కి సంబంధించి
ఒక థీమ్ ఇస్తూ ఉంటారు. సో అఫీషియల్ థీమ్ అనేది నాకు ఇంకా క్లారిటీ రాలేదు, బట్ నేను దాన్ని సెర్చ్ చేసి క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెక్ చేసి రేపు ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తానండి. ఇక ఇవాళ క్వశ్చన్, QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027 మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత, ఫస్ట్ ప్లేస్ ఏ కంట్రీ, ఎవరు రిలీజ్ చేస్తారు. నిన్న క్వశ్చన్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ, కోల్కతాకు చెందిన డిఫెన్స్ షిప్ బిల్డింగ్ కంపెనీకి ఇటీవలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న హోదా ఇచ్చింది. నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ హోదా ఇచ్చింది. తద్వారా ఇండియాలో 29వ నవరత్న కంపెనీగా GRSC కంపెనీ అవతరించింది. ఇండియాస్ 29th నవరత్న కంపెనీ. మరి ఎవరిస్తారు ఈ హోదాలు, మహారత్న, మినిరత్న, నవరత్న హోదా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగము, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉంటుంది ఈ విభాగం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 11th బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం, గురుగ్రామ్, హర్యానాలో జరిగింది. ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ని లాంచ్ చేసిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, ఎబోలా స్క్రీనింగ్ కోసం. తెలంగాణలో బుద్ధుని పరినిర్వాణ రాతిస్తంభ శాసనాన్ని కనుగొన్నారు. ఎక్కడంటే తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్టిక్, బిమ్సరి విలేజ్. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా సదరన్ బర్డ్ వింగ్ సీతాకోకచిలుక, ఇది దేశంలోనే 2వ అతిపెద్ద సీతాకోకచిలుక జాతి. డ్రగ్స్కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ 2 yearsలో చేపట్టిన చర్యలు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 27వ సభ్యదేశంగా చేరిన బంగ్లాదేశ్. నేత్ర ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్కు తుది కార్యాచరణ అనుమతి ఇచ్చిన భారత ప్రభుత్వం. ఆర్మేనియా ప్రైమ్ మినిస్టర్గా నికోల్ పషిన్యాన్, అతని పార్టీ గుర్తుపెట్టుకోండి, సివిల్ కాంట్రాక్ట్ పార్టీ. వెనిజులాలో జంట భూకంపాలు, డబ్లెట్ ఎర్త్ క్వేక్, 7.2 మరియు 7.5 మ్యాగ్నిట్యూడ్. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్మృతుల పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. బావయ ఫోక్ మ్యూజిక్ సంబంధించి బుక్ను రిలీజ్ చేసిన వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్ గారు. VIP కల్చర్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రిలీజ్ చేసిన వైస్ ప్రెసిడెంట్ CP రాధాకృష్ణన్ గారు. సంవిధాన్ హత్యా దివాస్ June 25. వరల్డ్ డ్రగ్ డే June 26th, యునైటెడ్ నేషన్స్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.